గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రానికి సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయనున్నారు. అయితే కూటమికే దక్కనున్న ఈ స్థానం ఎవరికి కేటాయిస్తారనేదే ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ స్థానానికి సిఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉప ఎన్నిక కోసం ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు స్వీకరించనుంది ఈసీ. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన, మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఇక మే 9న ఎన్నిక నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పలువురు కీలక నేతలు తమ పదవులకే కాకుండా పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు భవిష్యత్తులోనూ తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. మరోవైపు గత ఏడాది వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు కూడా రాజీనామా చేశారు. దీంతో ఈ 3 స్థానాలను కూటమి దక్కించుకుంది. ఇందులో టీడీపీకి 2, బీజేపీకి 1 స్థానాన్ని కేటాయించారు. టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు సంఖ్యాబలం ఆధారంగా విజయసాయిరెడ్డి ఎంపీ స్థానం కూటమికే దక్కే అవకాశం ఉంది. దీంతో కూటమిలోని 3 పార్టీల్లో ఎంపీగా ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటిస్తుందని కూటమి వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.